డీలిమిటేషన్ కుట్ర అని చెప్పేసి మన కవితక్క అంటున్నది. మహిళా బిల్లుతో డీలిమిటేషన్ లింకుపై కవిత ఆగ్రహం, మహిళల పేరుతో రాజకీయ అజెండా నడుపుతున్నారన్న విమర్శ, తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే తీవ్ర పరిణామాల హెచ్చరిక, మరి 3.13% స్థానాలు యథాతథంగా ఉండాలన్న డిమాండ్, మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా తప్పనిసరి అని స్పష్టం చేసినటువంటి కవితక్క మరి ఏమంటున్నది ఒక్కసారి చూద్దాం. వాస్తవానికి ఏమంటున్నదంటే మహిళా రిజర్వేషన్ అనేటటువంటిది బిల్ అనేటటువంటిది డీలిమిటేషన్ను లింకు చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించినట్టు తెలుస్తూ ఉన్నది. మరి మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే లక్ష్యంతో తీసుకువచ్చినటువంటి మహిళా బిల్లును డీలిమిటేషన్ ప్రక్రియతో అనుసంధానం చేయడం సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళల హక్కులను ముందుకు తెచ్చే పేరుతో వాస్తవానికి డీలిమిటేషన్ బిల్లును అమలు చేయడానికి వారి భుజాలపై తుపాకీ పెట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే ప్రమాదం ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్లమెంటులో తెలంగాణకున్న సుమారు 3.13% ప్రాతినిధ్యం భవిష్యత్తులో తగ్గిపోతే అది రాష్ట్రానికి అన్యాయం అవుతుందని మరి హెచ్చరించారు. దేశంలో జనాభా ఆధారంగా స్థానాల పునర్విభజన జరిగితే తెలంగాణ రాజకీయ ప్రాధాన్యం దెబ్బతినే అవకాశం ఉందని ఆమె తెలిపారు. తెలంగాణకు ఉన్న ప్రాతినిధ్యం ఏ విధంగానూ తగ్గకూడదని, అదే స్థాయిలో కొనసాగాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుందని, అవసరమైతే మరోసారి తెలంగాణ ఉద్యమం కూడా తప్పదని కవిత స్పష్టం చేశారు. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుల్లో బీసీ వర్గాలకు ప్రత్యేక సబ్ కోటా మరి తప్పనిసరిగా ఉండాలని కూడా ఆమె పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. అన్ని వర్గాల మహిళలకు సమాన న్యాయం జరిగేలా చట్టం రూపుదిద్దుకోవాలని, సామాజిక న్యాయం పరిరక్షించబడాలని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తంగా మహిళా బిల్లును రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించకుండా నిజంగా మహిళల సాధికారితను దృష్టిలో పెట్టుకొని అమలు చేయాలని కవిత కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మరి తెలుస్తా ఉన్నది. అక్క నీకు ప్లస్ అవుతుందక్క, మీరు బ్రహ్మాండంగా మహిళా రాజ్యాన్ని తీసుకురావచ్చు. వాళ్ళు ఇచ్చిన సీట్లతో పాటు మీరు కూడా మహిళల మీద దృష్టి పెడితే తప్పకుండా మీరు అధికారం చేజిక్కించుకునే మాట పక్క. మొత్తం టోటల్గా 178 లేకుంటే 185 మనకు ఎన్ని సీట్లు పెరుగుతాయో చూసుకొని దాంట్లో 120 మందిని మహిళల్ని కనుక నిలబెడితే తప్పకుండా మీరు గెలిచి తీరుతారు, తప్పకుండా అధికారంలోకి